రేవతి ఉండి రాజు దగ్గరకు వచ్చి థ్యాంక్స్ తమ్ముడు, ఇది ఇంత నీ వల్లనే సాధ్యమైంది అని చెప్తూ ఉంటుంది. ఆ మాటకి రాజు ఉండి అక్క అదేం లేదు, నువ్వు జాగ్రత్త అని చెప్తాడు. ఆ మాటకి రేవతి ఉండి మళ్ళీ కావ్య దగ్గరకు వచ్చి థ్యాంక్స్ కావ్య అని చెప్తాడు. అక్కడున్న కావ్య ఉండి తల్లితో అని చెప్తాడు. కావ్య ఉండి బాయ్ స్వరాజ్ అంటాడు. అక్కడున్న స్వరాజ్ అంటే బాయ్ అని చెప్తాడు. అక్కడున్న రాజు ఉండి కావ్య వైపు చూస్తూ ఉంటాడు. అక్కడున్న కావ్య ఉండి సంతోషపడుతూ ఉంటుంది. అక్కడ వెళ్ళి చూసి రాజుండి కళ్యాణ్ వైపు చూసి వెళదామని తలకాయలాడిస్తుంటాడు. అక్కడున్న కళ్యాణ్ కూడా సరే అని చెప్తూ ఉంటాడు. అప్పు కూడా చూస్తూ ఉంటుంది, బాధపడుతూ ఉంటుంది. అక్కడున్న రాజు ఉండి కావ్యకి నేను అక్కడిని దింపేసి వస్తానని చెప్తూ ఉంటాడు. అక్కడున్న కావ్య ఉండి సరే అని తలకాయలాడిస్తుంది, నవ్వుతూ ఉంది. రాజు కళ్యాణ్ నుండి అక్కడి నుంచి వెళుతూ ఉంటారు హాస్పిటల్కి. రుద్రాని రాహుల్ నుండి మాట్లాడుతుంటారు. కోపంలో చూస్తూ ఉంటాడు రాహుల్ వాళ్ళ అమ్మని. రుద్ర నుండి ఎందుకు అలా చూస్తున్నామని చెప్తూ ఉంటుంది కొడుక్కి. నిన్ను చూసి చంపేయాలనిపిస్తుంది అని చెప్తూ ఉంటాడు కొడుకు. నేను తల్లి ఏంటరా, నన్ను చంపేస్తామంటావు ఏంటి అని చెప్తూ ఉంటాడు. ఆ మాటకి రాహుల్ ఉండి ఆ ఒక్క కారణంతోనే నేను ఏం చేయకుండా ఊరుకో ఉన్నానని చెప్తూ ఉంటాడు. అయినా నేను అంత పెద్ద తప్పు ఏం చేశాను అని చెప్తూ ఉంటుంది. అక్కడున్న వాళ్ళ కొడుకుండి ఇంకా ఏం చేయాలి మామ్, ఇంకా ఏం చేయాలి, నువ్వు కంపెనీకి ఎండి చేసావని చెప్పావు, గుగ్గుల కుటుంబంకి నువ్వే వారసుడు అని చెప్పావు, మొన్న నువ్వు సుప్రీం అని చెప్పావు. అవన్నీ నేను అడిగానా, నువ్వే చెప్పేసి నువ్వే ఆశలు కల్పించి నన్ను ఆకర్షణలో కూర్చోబెట్టావు. సరేలే మమ్మీ చెప్పిందిలే, ఖచ్చితంగా చేసి చూపిస్తుందిలే అని నేను నమ్మేశాను. ఇప్పుడు ఏమైంది, రాజు చచ్చాడని అనుకున్నాం, బతికొచ్చేసాడు. వచ్చాడనుకో, లాస్ట్కి కావ్యం గుర్తుపట్టాడు అనుకుంటే గుర్తుపెట్టి తల్లిని చేసేసాడు. ఇంటికి రావద్దనుకునేది రేవతి ఇంటికి తీసుకొచ్చి అపర్ణ అత్తయ్యతో కలిపేశాడు అని చెప్పాడు. ఇట్లా అందరూ వెళ్ళిపోయిన వాళ్ళు వచ్చి కలుసుకుంటే వాళ్ళ వాటాలు వచ్చి వాళ్ళు తీసుకుపోతే ఇంకా మాకేం మిగులుతుంది, చేతిలో చిప్పు మాత్రమే. రుద్ర నుండి నువ్వు ఏం కంగారు పడుకురా, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను కదా అని చెప్తాడు. ఆ మాటకి రాహుల్ నుండి ఏం చూసుకుంటావు, ఇప్పటి వరకు చేసింది చాలు అని చెప్తుంటా. ఆ మాటకి రుద్ర నుండి అంటే నా మీద నమ్మకం లేదా నీకు అని చెప్తుంటాడు. ఆ మాటకి రాహుల్ నుండి ఉన్నది ఆకాశం నమ్మకం కూడా పోయింది, ఈ ఇంట్లో నిన్ను ఎవరు నమ్మరని క్లారిటీగా అర్థమైపోయింది, అందుకే నేను ఒక నిర్ణయంకి వచ్చానని చెప్తుంటా. ఆ మాటకి రుద్ర నుండి ఏంట్రా అది అని అడుగుతూ ఉంటుంది. నేను మంచివాడినా మారిపోదామని నిర్ణయించుకున్నాను అని చెప్తూ ఉంటాడు. ఏంట్రా నువ్వు మంచివాడిగా మారిపోతావా, ఏంట్రా నీకేం పిచ్చి పెట్టిందా, మనలో ముంచేవాళ్ళు మంచివాళ్ళుగా మారిపోతావా అని చెప్తుంటాడు. ఆ మాటకి రాహుల్ నుండి నేను మంచివాడి మారడం కోసము ఇంటి వాళ్ళ కోసం అంతే, వాస్తవానికి కాదు అని చెప్తూ ఉంటాడు. నాకు అర్థం కాలేదు అని చెప్తుంది. మారించిన మాయలేడిగా మారి రాముడికి మబ్బు పెట్టినా నేను మంచివాడిగా నటించి ఇంట్లో అందరినీ ఒప్పించి ఆ తర్వాత వాళ్ళది ఆస్తి కొట్టేస్తాను. అప్పుడు రుద్ర నుండి అప్పుడు ఈ ఇంటికి వారసుడు, అప్పుడు ఈ ఇంటికి అధిపతి నువ్వే అవుతావు కదా, అందుకే ఇదే డైలాగ్ వద్దని చెప్పేది అని చెప్తూ ఉంటాడు. ఈ వారసుడు ఈ పేర్లు మనకెందుకు మామ్, మనకు ఆశలే కావాలి మామ్, అంతే. ఆలవిడిసం మారితే నీ పిల్లమే నమ్మదు, ఈ ఇంట్లో వాళ్ళు ఎట్లా నమ్ముతారు, నేను మెడలో బోర్డు వేసుకొని తిరుగుతాను అని చెప్తాడు. ఆ మాటకి రుద్ర నుండి ఏంటని నేను మంచివాడిగా మారిపోయానని అందరూ నన్ను నమ్మండి అని చూపిస్తానని చెప్తూ ఉంటాడు. అక్కడ ఉన్న రుద్ర నుండి ఏంట్రా వెటకారమా అని చెప్తూ ఉంటుంది. లేకపోతే ఏంటి ఎలా వాళ్ళని నమ్మించాలి అని చెప్తూ ఉంటాడు. రుద్ర నుండి సరే నెక్స్ట్ స్టెప్ ఏంటి అని చెప్తూ ఉంటుంది. ఆ స్వప్నే అని చెప్తూ ఉంటాడు. ఆ మాటకి రుద్ర నుండి ఏంటి స్వప్ననా, అవును ఆ స్వప్నని మేము నమ్మించామంటే మేము సగం విజయం సాధించినట్లే, అందుకే ముందుగా స్వప్నాన్ని పడగొడతాం అని చెప్తూ ఉంటాడు. రుద్ర నుండి కొడుక్కి నువ్వు శభాష్ అని చెయ్యి ఇట్లా ఇస్తూ ఉంటుంది. అదే వాళ్ళ కొడుకు ఉండి అదే తగ్గించుకుంటే మంచిదని చెప్తూ ఉన్నాను కదా అని చెప్తూ ఉంటాడు. రాజు కళ్యాణ్ డాక్టర్ దగ్గర వెళ్ళినట్టు డాక్టర్ నుండి ఇలా చెప్తూ ఉంటుంది. మేము ఈ దాంట్లో ఏమైనా చేయగలిసి ఉంటే అది ఆపరేషన్ మాత్రమే అని చెప్తూ ఉంటుంది డాక్టర్. అక్కడున్న రాజు మాత్రం ఒక్కసారి షాక్ అయిపోతాడు. రాజు వాళ్ళ నుండి పొద్దునుంచి ఆఫీస్ వాళ్ళు కాల్ మీద కాల్ చేస్తున్నారు. ఏదో ప్రాజెక్ట్కి ప్రాబ్లం ఉంటా నిన్ను తొందరగా రమ్మన్నారు అని చెప్తుంటాడు. అప్పుడు రాజు ఉండి నేను తర్వాతగా వెళ్తాను లేదు నాన్న,
ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్తూ ఉంటాడు. ఆ మాటకి వాళ్ళ ఆయన ఉండి అంత నెగ్లెక్ట్గా చెప్తున్నాడంటే మూడు లేదని వెళితే అంత మూడు వస్తుంది, వెళదాం పదా అని చెప్తూ ఉంటాడు. వెళదాం పదా అని చేయి పెట్టుకుని లాగుతాడు. అక్కడ రాజు ఉండి మీకు ఒకసారి చెప్తే అర్థం కాదా అని చెప్తూ ఉంటాడు, తిడుతూ ఉంటాడు. ప్రాజెక్ట్కి వెనక్కి వెళ్తే కంపెనీకి లాస్ వస్తుంది కదా అని చెప్తూ ఉంటాడు. ఆ మాటకి రాజు ఉండి లాస్ వస్తే ఏమవుతుంది, కంపెనీ మూసేస్తాం కదా, అంతే కదా అని చెప్తూ ఉంటాడు. నీకేం పిచ్చి పెట్టిందా, అవి 100 కోట్లు ప్రాపర్టీ రా అని చెప్తూ ఉంటాడు వాళ్ళ ఆయన. అక్కడ ఉన్న రాజు ఉండి నీకు డబ్బు డబ్బు అని పిచ్చి పెట్టించింది అని చెప్తూ ఉంటాడు. పిచ్చి పెట్టింది నాకు కాదు మీకు అని చేయి చూపిస్తాడని తిడుతూ ఉంటాడు రాజు. అక్కడున్న వాళ్ళ ఆయన ఒక్కసారి షాక్ అయిపోతాడు. కావ్య కూడా చూసి షాక్ అయిపోతుంది. అపర్ణ కూడా చూసి షాక్ అయిపోతుంది. మీకు ఇష్టమైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.